పందెం బరుల వద్ద కోడి పకోడీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాంసాహారులు ఒక పక్క కోడి పందాలు చూస్తూ మరో పక్క కోడి పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పందెం బరుల వద్ద కోడి పకోడీ, మటన్ పకోడీ స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. పందెం బరుల వద్ద ఫుడ్ స్టాల్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సంక్రాంతికి కోడి పందాలు ఒక ఎత్తైతే ఆ కోడి పందాల బరుల పక్కన పెట్టే ఫుడ్ స్టాల్స్ కానీ ఇంచుమించుగా తిరణాలు తలపిస్తాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ స్టాల్స్ చూస్తే కనుక మీరు ఇక్కడ ఏదైనా తిరణాలు జరుగుతుందా అన్న అనుమానం కూడా మీకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కోడి పందాల బరుల వద్ద ముఖ్యంగా బాగా ఫేమస్ చికెన్ పకోడీ. కనీసం ఆ చికెన్ పకోడీ దగ్గర ఆ చికెన్ పకోడీ తినడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ముందు ఆ చికెన్ పకోడీ కట్టించుకుని పార్సల్ చేయించుకుని ఇక్కడ నుండి మరలా పందెం బరుల దగ్గరికి వెళ్తుంటారు. పందెం బరుల దగ్గర చికెన్ పకోడీ తింటూ ఈ కోడి పందాలు చూసే అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా ఇదిగో ఇక్కడ ఈ కోడి పకోడీ రెడీ అయిపోతుంది. ఇందులోనూ పందెం పుంజులకి సంబంధించిన అంత మటుకు ఈ కోడి పకోడీ మరింత ఫేమస్ కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా నాన్ వెజ్ ఆహార ప్రియులంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చికెన్ పకోడీ తింటూ కూడా ఆ కోడి పందాలు చూస్తూ ఉంటారు. కోడి పకోడీతో పాటుగా మటన్ పకోడీ కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఏమంటే ఏంటి మీరు ఏ పకోడీ ఆర్డర్ ఇచ్చారు? మీరు ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది, ఇది రెండో వాయి. మటన్ చికెన్ రెండు. ఎక్కడ నుండి వచ్చారు మీరు? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ కోంపల్లి. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? ఇక్కడ బాగుంది కాబట్టి రెండోసారి ఆర్డర్ ఇస్తున్నాం. బాగుంది. మీరేం ఆర్డర్ ఇచ్చారు? మటన్ ఫ్రై ఇచ్చినాము. విజయవాడ నుంచి వచ్చినాము, భవానీపురం. చాలా టేస్ట్ ఉంది. ఇందాక కూడా ఒకసారి తీసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటున్నాము. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ కనీసం ఎంత రద్దీగా ఉందో చూడండి. ఏదో పండగకి బట్టల షాపు లేకపోతే ఇదిగా ఎలా ఉంటుందో అట్లా ఇక్కడ చూడొచ్చు. ఆ మాస్టరు కలిపే రెసిపీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ చికెన్ పకోడీలకి సంబంధించి మాస్టర్ బాగా ఫేమస్. ఈయన కోడి పందాలకు సంబంధించి ఇదివరకు మందలపురంలో ఏర్పాటు చేసినప్పుడు ఈయన చేసేవాడు. అసలు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి బాబీ గారు, ఏం కలుపుతున్నారు? చికెన్ మటన్. ఇక్కడ బిజినెస్ ఎలా ఉంది? బాగుంది. ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? మా చికెన్ మటన్ ఉండదండి. మటన్ పొద్దు మాసం మటన్ చికెన్ అంతే. ఏంటి వీళ్ళంతా కూడా చికెన్ మటన్ గురించి ఉన్నారా? ఉన్నారు. చికెన్ మటన్గా తింటాకి. కేజీ ఎంత మీకు? 600 2000 అండి. చికెన్ 600 అండి, మటన్ ఏమో 2000 అండి. మటన్ ఏంటి మీరు ఫేమస్ బాగా ఇక్కడ? చుట్టుపక్కల 3 ఊళ్ళు కొద్దిగా ఫేమస్. ఓకే, కస్టమర్లు కూడా మాట్లాడి ఏమన్నా బాగా ఫేమస్ అండి. బాబీ అంటే కెరువు కేక చెప్పండి, అదిరిపోద్ది పకోడీ, కేకెళ్ళిపోద్ది. బాబీ అంటే బాగా పేరండి. అంటే వస్తాయండి, కంగారు పడకూడదు. అందరూ వస్తారు పకోడీకి. వెయిటింగ్ వదిలేండి. చెప్పండి. అంటే ఫేమస్ పకోడీ అయితే ఫుల్ ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు పకోడీ, సూపర్. ఓకే, ఏంటి ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు మీరు? మేము పోగొండ నుంచి వెయిట్ చేస్తున్నాం. నిజంగా నాది రెడీ అవ్వలేదు. నాకు అరగంట పడుతుంది. మటన్ చికెన్ రెండు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ పందాలకు సంబంధించి బాబీ చికెన్ పకోడీ అని చెప్తున్నారు. వీళ్ళు చూసుకుంటే కనుక అంటే ఈ చికెన్ పకోడీ లేదా మటన్ పకోడీ తింటూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తాం కోడి పుంజులకి పందాలకి సంబంధించి అని కూడా చెప్తున్నారు. ఒక పక్క అంటే అటు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇటేపు భుక్తాయాసం తీరినట్టుగా కూడా ఉంటుంది. ఏంటి మొత్తం కంటిన్యూస్గా అక్కడ కొట్టడం ఇక్కడ రావటం? కేజీ మటన్ ఏమో 2000 అండి, 600 రూపాయలు చికెన్. నిన్న ఎన్ని కేజీలు వేశారు? నిన్న 1000 కేజీలు అమ్మేవాళ్ళు. చికెన్ మటన్ రెండు కలిపి 10 కేజీలు అమ్మారా? చూస్తున్నాం చికెన్ పకోడీకి సంబంధించిన సరంజామా కానీ ఆ పొయ్యిలు కానీ కంటిన్యూస్గా పక్కనే ఓ చికెన్ మటన్ షాప్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోడి పందాలకి సంబంధించి కోడి పుంజులకి సంబంధించి పందాలకి సంబంధించి ఆ ఓడిపోయిన కోడి పుంజు ఉంటుంది, దాన్ని కూడా ఈ చికెన్ పకోడీ చేస్తారు. పందెం కోడి పకోడీ అంటూ చాలా ఫేమస్ అంటూ కూడా ఇక్కడ వచ్చిన అతిథులకి, దూర ప్రాంతాల నుండి వచ్చిన అతిథులకి తినిపించే ప్రయత్నం చేస్తారు, తమ ఆప్యాయతను చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క కోడి పందాలు, మరో పక్క ఈ ఫుడ్ స్టాల్స్తో ఈ పందెం బరులన్నీ కూడా బాగా సందడిగా మారాయనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, గణపవరం నుండి.